Hello students, welcome back to the channel Edimentary. సో ఈ వీడియోలో డిఫరెన్షియేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ బోర్డుకి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తాను. అండ్ దానికి ముందు ఈ ఫార్ములాస్ స్టాండర్డ్ డెరివేటివ్స్ నేర్చుకోవాలి అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. సో చాలా గ్యాప్ వచ్చింది. సో నా స్టూడెంట్స్కి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చేస్తాను. సో బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు చెప్పే వీడియోస్ అన్ని బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో లిమిట్స్ అండ్ ట్రిగనామెట్రీ అండ్ డిఫరెన్షియేషన్ ఈ మూడు ఇంటర్లింక్ ఉంటాయి. అది ఎంతమందికి అది ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, బట్ నేను చూసిన సమ్స్ నేను చెప్పిన నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ మూడింటికి కొంచెం లింక్ ఉంటుంది. సో మీరు లిమిట్స్, ట్రిగనామెట్రీ, డిఫరెన్షియేషన్ అనేది సపరేట్ టాపిక్స్ కాదు. అంటే అఫ్కోర్స్ 1A 1B ఉండొచ్చు, కానీ బట్ ఆ నాలెడ్జ్ అనేది మనం ఇక్కడ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్గా డిఫరెన్షియేషన్ అని అంటే ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్తో బేస్ చేసుకొని మారితే, అంటే మనం ఫంక్షన్స్ y = f(x) అని ఇలా రాస్తాం. అంటే ఈ y అనేది x అనే వేరియబుల్ మీద డిపెండ్ అయింది. ఈ y అనేది వేరియబుల్ x అనే వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది. సో x మారితే y కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్ లోయర్ క్లాసెస్లో గ్రాఫ్ డ్రా చేసింటాం. y = x² + 2x + 3 లైక్ దిస్, లేదా x² - 2x - 3 ఏదో ఒకటి ఇలా. సో ఈ గ్రాఫ్ ఏదైతే డ్రా చేసామో x మారుతున్నప్పుడు y కూడా మారుతూ ఉంటుంది. సో అది గ్రాఫ్ డ్రా చేసాం లోయర్ క్లాసెస్లో. ఇక్కడ డిఫరెన్షియేషన్ అన్నది ఏంటి అని అంటే ఇలా రాస్తాం మనం. ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్. సో మనం దేంతో చేస్తున్నాము అనేది ఇది చూపిస్తుంది. మనం d/dx అని రాస్తాం కదా. సో మనం డిఫరెన్షియేషన్ xతో చేస్తున్నాము అనేది. సపోజ్ d/dt అని రాస్తే మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం. ఈ విత్ రెస్పెక్ట్ టు t, విత్ రెస్పెక్ట్ టు x అనేది ఎందుకు అనేది అంటే మనం దేంతో అయితే చేస్తున్నామో ఇలా 1 అవుతుంది. అంటే సేమ్ వేరియబుల్ని దేంతో అయితే డిఫరెన్షియేట్ చేస్తున్నామో అలాంటి వేరియబుల్లే వస్తే, అక్కడ x కావచ్చు, x వస్తే దాని వాల్యూ 1 అవుతుంది. x² అయితే మారుతుంది 2x. సో అది కాకుండా ఏది వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఇక్కడ రాశాను కదా, d/dx కాకుండా ఇక్కడ dy/dx అన్నది ఎప్పుడు వస్తుంది అంటే y అనే ఒక వేరియబుల్ని మనం విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకు వచ్చేది dy/dx. సో మనం చేసే సమ్స్ అన్నిటిని మనం తీసుకునేది y అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఆ y అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ xలో ఉంటుంది. సో మనకు y విత్ రెస్పెక్ట్ టు x ఎలా చేంజ్ అవుతుంది అన్నది ఫైండ్ అవుట్ చేయడమే dy/dx. x మారుతున్నప్పుడు yలో మార్పు ఎంత, చేంజ్ ఎంత, అంటే dx అనేది ఒక చేంజ్ అయితే dy అనేది కూడా కరస్పాండింగ్ చేంజ్. సో x అనేది x నుంచి x' మారితే y అనేది y' మారిందని అని అనుకుంటే ఈ y' అనేది x' అనేది మనం dx అని రాస్తాం చేంజ్ని. ఆ చేంజ్ని y' అనేది dy అనేది రాస్తాం. డిఫరెన్షియేషన్. సో dy/dx అంటే మీనింగ్ ఏంటి అని అంటే y అనే వేరియబుల్ x అనే వేరియబుల్తో ఎలా మారుతుంది అన్న ప్రాసెస్సే డిఫరెన్షియేషన్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ అప్లికేషన్స్ అవన్నీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు, కానీ బట్ కాన్సెప్ట్ అంటే మనం త్రూ అవుట్ ది చాప్టర్ మనం చేసేది ఏంటి అని అంటే మనం ఒక ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా అది ఫస్ట్ ప్రిన్సిపల్ కావచ్చు, లేదా నార్మల్ డిఫరెన్షియేషన్ మెథడ్ కావచ్చు. ఏది చేసినా సరే అంటే టెక్నిక్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది. స్టాండర్డ్ ఫార్మ్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏవి చేసినా కూడా మనం చేసేది ఏంటి అంటే చాలా సమ్స్ వల్ల అంటే త్రూ అవుట్ ది చాప్టర్ y అనేది ఒకటి వేరియబుల్ ఉంది, ఒక ఫంక్షన్, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ x అనే ఒక వేరియబుల్ మీద ఆధారపడింది, డిపెండ్ అయ్యింది. సో y ఎంత చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు x అనే ఫైండ్ అవుట్ చేసే ఈ ప్రాసెస్నే డిఫరెన్షియేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చిన స్టాండర్డ్ ఫార్మ్స్ ప్రకారం మనం ఏమన్నా కొన్ని సమ్స్ తీసుకుంటే డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, అంటే ఇప్పుడు ఇఫ్ f(x) = 3 ఫైండ్ f'(x) అంటారు. dy/dx అనొచ్చు, లేదా f'(x) అనొచ్చు. ఎలా అడిగినా కూడా డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో f'(x) అంటే మనకి అక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో ఇది 3 అనేది ఏంటి, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్కి డెరివేటివ్ ఏమవుతుంది,
సో d by dx of f of x. So that is d by dx of 3. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. ఎందుకంటే మనం డీల్ చేసేది y కానీ x కానీ వేరియబుల్స్ అంటాం. అంటే x మారినప్పుడు y మారుతుంది. కానీ 3 అనేది x మారినా 3 ఉంటుంది, x మారకున్నా 3 ఉంటుంది. సో x మారకున్నా 3 ఉన్నప్పుడు x మారినప్పుడు 3లో కూడా మార్పు రావాలి, కానీ రాదు. కాబట్టి సో దాని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అంటే 0. ఇలా దేనికైనా తీసుకోవచ్చు. కాన్స్టాంట్ మీకు న్యూమరికల్స్లో కాన్స్టాంట్ వచ్చినప్పుడు దాని డిఫరెన్షియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఉంటాయి కొన్ని. సో y = 1 + 2x అని ఉంటుంది. సో దీనికి డిఫరెన్షియేషన్ కనుక్కోమంటే dy by dx. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో ఫస్ట్ది ఏంటి? ఇది కాన్స్టాంట్. సో ఇది కాన్స్టాంట్ కాబట్టి కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ ఇలా రాసుకోవచ్చు, అంటే d by dx of 1 plus d by dx of 2x. సో 1కు డిఫరెన్షియేషన్ 0 ప్లస్, సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి సో ప్రోడక్ట్లో 2x ఉంది కాబట్టి 2 ఇలానే ఉంటుంది, ఇలా రాసుకోవచ్చు. ఇది ప్రాపర్టీస్, అంటే ఆల్జీబ్రా ఆఫ్ డిఫరెన్షియేషన్ అని ఉంటుంది. బట్ అదంతా చెప్పడానికి ఇక్కడ టైం లేదు. సో మీకు ప్రాసెస్ ఎలా చేయాలనేది తెలిస్తే చాలు కాబట్టి ఇది చెప్తున్నాను. సో 1 + 2x అనే ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? మనకు 2 అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు 1 + 2x కాకుండా 1 + 2x² ఉంది. సో 1 + 2x కాకుండా 1 + 2x² ఉంటే ఏమవుతుంది? సేమ్ ఈ స్టెప్స్ అలానే రిపీట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే తేడా 2x ప్లస్లో 2x² ఉంది. సో 2x² ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్న స్టాండర్డ్ ఫామ్స్లో చెక్ చేయాలి. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. 2x² అన్నప్పుడు ఈ x² అనేది ఎక్కడ స్టాండర్డ్ ఫామ్ x⁴n ఫామ్లో ఉంది కాబట్టి ఈ 2 అలానే ఉంటుంది. సో d by dx of x² which is equal to 2 into x⁴n ఫామ్లో ఉన్నప్పుడు ఫామ్లో చూడండి అక్కడ n into x⁴n - 1. సో 2 into x⁴n - 1 అంటే 2 - 1 which is equals to 2 into 2 into x. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 4x. అంత డిఫరెన్స్ ఉంటుంది. సో x³ వచ్చినప్పుడు సేమ్ ఫామ్, మళ్ళీ అది x⁴n ఫామ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఫామ్లోనే అప్లై చేస్తాం. ఇది అడిషన్లో ఉన్నప్పుడు ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. అడిషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నా కూడా డిఫరెన్షియేషన్ చేయాలంటే ప్రతి ఒక్క టర్మ్కు ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగనామెట్రిక్ టర్మ్స్ వచ్చాయి మనకు. ఈ టర్మ్స్ కాకుండా ట్రిగనామెట్రిక్ టర్మ్స్ జస్ట్ లైక్ y = sin x + tan x అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్లో లేవు, బట్ నేను ఎలా చేయాలి ఈ టర్మ్స్ వచ్చినప్పుడు అనేది చెప్తున్నాను మీకు, బేసిక్ కాన్సెప్ట్. సో y = sin x ప్లస్ దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే dy by dx. అంటే మనం ఎప్పుడు xతోనే డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో dy by dx అంటే d by dx of sin x ప్లస్ d by dx of tan x. d by dx of sin x ఏంటి? cos x ప్లస్ d by dx of tan x అంటే sec²x. ఇంతే ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ sin x ప్లేస్లో ఇక్కడ cos x ఇచ్చాడు, అప్పుడేమవుతుంది? ఇక్కడ d by dx of cos x అని రాస్తాం. d by dx of cos x అంటే ఏమవుతుంది? -sin x అవుతుంది. సో cos x - sin x. ఇది డైరెక్ట్ డిఫరెన్షియేషన్, ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్స్ని యూజ్ చేసేసి డైరెక్ట్గా చేసేస్తాం. ఈ స్టాండర్డ్ ఫామ్స్ అక్కడ ఏది వచ్చినా కూడా cosecant x వచ్చినా, secant x వచ్చినా, cot x వచ్చినా డైరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఇండివిజువల్గానే వాటికి డైరెక్ట్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. సో వాటి ఫామ్ ఇక్కడ రాసేస్తాం. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ sin x cos x అనేది ప్రోడక్ట్లో వస్తే ఏం చేయాలి? sin x cos x ప్రోడక్ట్లో ఉన్నాయి. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు మనం యూజ్ చేసే రూల్ యువి రూల్ అంటాం. ప్రోడక్ట్ రూల్ అనొచ్చు. సో ఇది దీనికి ఇప్పుడు యూజ్ చేయాలి. ఏవైనా 2 ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉంటే, మల్టిప్లికేషన్లో ఉంటే, మల్టిప్లికేషన్ అంటే ఆ రెండింటి మధ్య ఏ సైన్ ఉండదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే. సో జస్ట్ ఇలా ఉంటాయి, sin x cos x పక్క పక్కన ఉంటే ఆ రెండు ప్రోడక్ట్లో ఉన్నట్టు, మల్టిప్లికేషన్లో ఉన్నట్టు. సో ప్రోడక్ట్లో ఉంటే ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తాం. దానికి ఇంకొక పేరు యువి రూల్ అంటాం. సో యువి రూల్ ఏంటి అని అంటే, సో y డాష్ అంటాం, కొన్నిసార్లు యువి హోల్ డాష్ అని అంటాం. యువి హోల్ డాష్ అంటే ఈ రెండు ఇచ్చిన టర్మ్స్లో ఒకటి u అనుకోవచ్చు, ఒకటి v అని అనుకోవాలి. సో యువి హోల్ డాష్ ఈక్వల్ టు
సో ఫార్ములా ఏమి ఇచ్చాం మనం అక్కడ వి యూ డాష్ ప్లస్ యూ వి డాష్. సో దీని ప్రకారం వి అంటే ఏంటి, ఇక్కడ మనం తీసుకున్నది కాస్ ఎక్స్ ఇంటూ యూ డాష్ అంటే సైన్ ఎక్స్కి డెరివేటివ్, యూ డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ యూ అంటే సైన్ ఎక్స్, వి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. సరే వి అని రాస్తాం, డి డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్లో సైన్ ఎక్స్ మనం తీసుకున్నాం. సో సైన్ ఎక్సే యూ తీసుకోవాలా కాస్ ఎక్స్ అంటే మీ చాయిస్ ఎలా అయినా తీసుకోవచ్చు, అది కాకపోతే ఫార్ములా ఇలానే ఉండాలి. సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయాలి. సైన్ ఎక్స్ అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఇక్కడ కాస్ ఎక్స్ తీసుకున్నాం. సో కాస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీన్నే ఇలా కూడా రాయొచ్చు కాస్ 2x, ఎందుకంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ 2x. ఈ కన్వర్షన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే మనకు ట్రిగనామెట్రీలో ఉన్న ఫార్ములాస్ ఐడియా ఉండాలి. సో క్వశ్చన్లో ఒక్కోసారి ఆన్సర్ని బట్టి మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది, చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రోడక్ట్లో ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లే న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఉంటే ఎలా సాల్వ్ చేద్దాం. ఇది ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఇలా సాల్వ్ చేసాం, డినామినేటర్లో ఉంటే ఎలా సాల్వ్ చేస్తాం. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇది ఇచ్చారు. సో దీంట్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది యూ బై వి రూల్ అప్లై చేయాలి అని అంటే న్యూమరేటర్ ఎప్పుడు యూ అని తీసుకుంటాం, డినామినేటర్ ఎప్పుడు వి అని తీసుకుంటాం. సో మనకి యూ బై వి రూల్ ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ యువి అని అంటే వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. సో ఇక్కడ మనకి యూ అంటే ఏంటి సైన్ ఎక్స్ బై వి అంటే కాస్ ఎక్స్ తీసుకున్నాం. సో వి అంటే కాస్ ఎక్స్. సో యూ డాష్ అంటే సైన్ ఎక్స్కి డెరివేటివ్. సో సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ వస్తుంది మైనస్ యూ అంటే సైన్ ఎక్స్ అండ్ వి డాష్ అంటే కాస్కి డెరివేటివ్, వి డాష్ అంటే వికి డెరివేటివ్. సో వి అంటే మనం ఏమనుకున్నాం కాస్ ఎక్స్ అనుకున్నాం. సో కాస్ వి డాష్ అంటే కాస్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది బై వి స్క్వేర్ అంటే కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది ఫైనల్ ఆన్సర్. నేను ఎందుకు సమ్స్ తీసుకోకుండా ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ ప్రాసెస్ మీకు 4 ఎక్సర్సైజ్ చేస్తాను అంటే 9A 9B 9C 9D ఎక్కడున్నా ఈ ప్రాసెస్ మారదు, ఇది ఇలానే చేస్తాం. ఈ ప్రాసెస్ ఇలానే గుర్తుపెట్టుకోవాలి. బట్ అడిగే విధానము చేసే విధానాన్ని బట్టి మనం చేసే పద్ధతి మారుతుందే కానీ బట్ ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి త్రూ అవుట్ ది చాప్టర్, మీకు చాప్టర్లో ఎక్కడొచ్చినా కూడా మనం చేసే పద్ధతి మారుతుంది. మనం చాప్టర్లో డిఫరెన్షియేషన్ చాప్టర్లో ఏవైనా చేయాలి అని అంటే మనకిచ్చిన క్వశ్చన్లో ఆ టర్మ్స్ ఎలా ఉన్నాయి ఏం చేయాలి. అఫ్కోర్స్ కొన్ని మెథడ్స్ ఉంటాయి, పారామెట్రిక్ మెథడ్ అని, లాగరిథమిక్ మెథడ్, డిఫరెన్షియేషన్ మెథడ్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మెథడ్, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, ఈ మెథడ్స్ ఉన్నప్పుడు వాటి పద్ధతిలో తీసుకుంటాం. కానీ ఆ మెథడ్స్లో కూడా మనం మళ్ళీ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇదే. సో ఇది రాకుండా అవి రావు, ఇది వస్తే అవి ఈజీగా చేయొచ్చు. సో 7 మార్క్స్ కానీ 4 మార్క్స్కి కానీ ఎక్కువ ఇంపార్టెంట్ మెథడ్స్. సో ఇది యూ బై వి రూల్ వచ్చినప్పుడు. ఇలా కాకుండా జస్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో దీనికి ఆన్సర్ ఏం లేదు, ఈ పవర్ ఎక్స్ అంతే. ఈ బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. మరి ఈ పవర్ 2x ఇస్తే ఏం చేయాలి,
ఈ పవర్ 2x ఇస్తే కూడా ఈ పవర్ 2x అని రాయాలి, మళ్ళీ d/dx ఆఫ్ 2x అని రాస్తాం. ఈ ఈ ఇక్కడ రాసిన తర్వాత ఈ ప్రాసెస్ ఇక్కడ తర్వాత మళ్ళీ d/dx ఆఫ్ 2x అని రాసామే, దీన్ని చైన్ రూల్ అని అంటాం. ఈ చైన్ రూల్ అనేది ఎప్పుడు చేయాల్సి వస్తుంది అనేది మీలో చాలా మందికి డౌట్, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఇవన్నీ నేర్చుకుంటారు, బట్ ఎప్పుడు చైన్ రూల్ అప్లై చేయాలి, ఎప్పుడు చేయకూడదు అన్నది కంప్లీట్గా మనం తీసుకున్న ఫాము ఇచ్చిన క్వశ్చన్ని బట్టే ఉంటుంది. సో ఈ పవర్ సంథింగ్ ఈ పవర్ 2x అనేది ఇచ్చారు మనకు క్వశ్చన్, అంటే ఈ పవర్ x మనకి ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉంది, ఈ పవర్ x అనే స్టాండర్డ్ ఫామ్లో ఉంది. ఇక్కడ ఈ పవర్ x ఉందా, ఈ పవర్ 2x ఉందా అంటే ఈ పవర్ 2x ఉంది, బట్ మనకు తెలిసిన స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ పవర్ సంథింగ్ ఈ పవర్ x అనే ఫామ్కు ఆన్సర్ ఏమొస్తుంది, డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఏమొస్తుంది, ఈ పవర్ x వస్తుంది. సో d/dx ఆఫ్ ఈ పవర్ 2xకి నేను ఈ పవర్ 2x అని రాశాను. తర్వాత డిఫరెన్షియేషన్ నేను డిఫరెన్షియేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది దేన్ని బట్టి డిపెండ్ అవుతుంది అని అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి. ఇక్కడ ఒకవేళ ఎక్సే ఉంది కాబట్టి ఇక్కడ నేను డిఫరెన్షియేషన్ కంటిన్యూ చేయాల. ఒకవేళ కంటిన్యూ చేస్తే ఏమవుతుంది అంటే అది కూడా చూడండి. ఇక్కడ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ రాశాను, సో d/dx ఆఫ్ మళ్ళీ ఎక్స్కి రాశాను, ఎక్స్ అంటే ఏమవుతుంది dx/dx వాల్యూ 1, సో మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. అందుకు మనం చైన్ రూల్ అప్లై చేయం. మరి చైన్ రూల్ ఎక్కడ అప్లై చేయాల్సి వస్తుంది అని అంటే మనకిచ్చిన స్టాండర్డ్ ఫామ్స్ కాకుండా, అంటే బ్రాకెట్ లోపు ఏదైతే ఉంటుందో మనకు అది స్టాండర్డ్ ఫామ్లో కాకుండా కొంచెం చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పవర్ సంథింగ్ ఫామే ఉంది కానీ బట్ ఇక్కడ ఎక్స్ ఉంటే మనకు స్టాండర్డ్ ఫామ్, ఎక్స్ ఉంటే స్టాండర్డ్ ఫామ్, కానీ మనకి ఇక్కడ 2x ఉంది కాబట్టి సో 2x అనేది స్టాండర్డ్ ఫామ్ కాదు కాబట్టి దీనికి మళ్ళీ చెయ్యాలి. సో అప్పుడు ఈ పవర్ 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2x అంటే 2. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ ఈ పవర్ 2x. ఇప్పుడు ఇదే సమ్ము, ఇప్పుడు దీన్ని నేను కొంచెం మార్చి రాస్తాను. ఇది డైరెక్ట్ ఈ పవర్ x కదా, y ఈక్వల్ టు ఈ పవర్ x స్క్వేర్ అని ఒక ఫంక్షన్ ఇచ్చారు, దీనికి డెరివేటివ్ అంటే y డాష్ ఈక్వల్ టు, ఇక్కడే మీరు ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఏదన్నా ఉన్నవ్వండి కానీ ఈ పవర్ సంథింగ్ అనే ఫామ్లో ఉంది, అంటే ఈ ఫామ్లో ఉంది. సో దాన్నే ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్ అని రాస్తాం. ఈ పవర్ పైన వాళ్ళు ఏ ఫామ్ ఇచ్చినా సరే స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ అదే రాసేయండి. సో దీనికి డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి ఈ పవర్ ఎక్స్ స్క్వేరే వస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు పవర్ చూడండి, ఇది మనకు పవర్ ఇక్కడ మనం నేర్చుకున్న స్టాండర్డ్ ఫామ్స్లో పవర్ ఏముండాలి, ఎక్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి సో ఎక్స్ స్క్వేర్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చెయ్యాలి. ఇక్కడ ఎక్స్ ఉండింటే అవసరం లేదు ఎందుకంటే అది స్టాండర్డ్ ఫామ్కి ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, కానీ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈ పవర్ సంథింగ్ ఏది పవర్ ఉన్నా మనం నేర్చుకున్న స్టాండర్డ్ డెరివేటివ్స్ ప్రకారం ఆ ఆన్సర్ రాస్తాం. రాసిన తర్వాత డిఫరెన్షియేషన్ కంటిన్యూ చెయ్యాలా వద్దా అంటే ఆ పవర్ని చూడండి, అది ఎక్స్ ఉంటే అవసరం లేదు, ఎక్స్ కాకుండా ఇంకా ఏ ఫామ్ ఉన్నా కూడా డిఫరెన్షియేషన్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఈ కంటిన్యూ చేసే ప్రాసెస్ ఏమవుతుందంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది, సో 2x వస్తుంది. ఇది ఫామ్. సో చైన్ రూల్ అప్లై చేయాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ మీకున్న స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా, స్టాండర్డ్ ఫామ్లో ఉంటే స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటే అలా ఇచ్చిన ఫంక్షన్కి రాసేయండి, అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ రాసేస్తారు. తర్వాత ఏదైతే స్టాండర్డ్ ఫామ్లో కాకుండా అంటే ఆ పవర్లో ఏదైతే మనం అనుకున్న స్టాండర్డ్ ఫామ్ లేదో దానికి డిఫరెన్షియేషన్ కంటిన్యూ చేయాలి, అప్పుడు మాత్రమే చైన్ రూల్ అప్లై చేస్తాం. ఈ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చైన్ రూల్ అవసరం లేదు. అది ఒక ఈ పవర్ ఎక్స్కే కాదు దేనికైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను ఏది, ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు log x అని రాసాం, దీనికి డెరివేటివ్ y డాష్ అంటే 1/x, ఇది ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఈ y log x అన్నప్పుడు log x స్క్వేర్ ఇచ్చారు, సో లాగ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఏది ఉన్నా కూడా దానికి డెరివేటివ్ ఏమవుతుంది, log x ఉంటే 1/x వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది log x స్క్వేర్ ఉంది,
సో లాగ్ ఎక్స్ స్క్వేర్ ఉంటే దానికి డెరివేటివ్ 1/x² వస్తుంది. కాకపోతే డిఫరెన్షియేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకు అని అంటే మనకు తెలిసిన ఫామ్ ఏంటి అని అంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి, కానీ మనకి ఇక్కడ x² ఉంది. సో లాగ్ ఎక్స్కి మాత్రమే స్టాండర్డ్ ఫామ్, లాగ్ x² స్టాండర్డ్ ఫామ్ కాదు. సో లాగ్ ఆఫ్ సంథింగ్ ఏది ఉన్నా కూడా దాన్ని ఇలా డెరివేటివ్ ఇది వస్తుంది 1/x² అండ్ d/dx ఆఫ్ x². 2x, x క్యాన్సిల్, 2/x. అంతే. ఇది జస్ట్ అంటే మీరు ఐడియా పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే చైన్ రూల్ అప్లై చేయాల్సిన ప్రతిసారి మనకు స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో స్టాండర్డ్ ఫామ్లో ఉండి కూడా అంటే స్టాండర్డ్ ఫామ్లో లేకపోయినా ఉంటే అవసరం లేదు. స్టాండర్డ్ ఫామ్లో డైరెక్ట్ స్టాండర్డ్ ఫామ్స్లో ఉంటే అవసరం లేదు చైన్ రూల్. లేకుండా ఉంటే ఫస్ట్ స్టెప్ అనేది మనకు తెలిసిన స్టాండర్డ్ ఫామ్ ప్రకారం రాస్తాం ఫస్ట్ డెరివేటివ్, తర్వాత రాసే సెకండ్ స్టెప్ అంటే ఇక్కడ దాకా ఫస్ట్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది సెకండ్ స్టెప్, ఇది చైన్ రూల్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్లో మాత్రం యాజ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ ఫామ్ ఏదైతే డెరివేటివ్స్ మనం నేర్చుకుంటామో డిఫాల్ట్గా రాసేస్తాం. అక్కడ x² ఇస్తే x² రాసేయండి, లాగ్ ఆఫ్ x² అన్నప్పుడు x² ఇస్తే 1/x² రాసేయండి, x⁴ ఇస్తే 1/x⁴ రాసేయండి. ఏది ఇచ్చినా సరే లాగ్ ఆఫ్ sin x అని ఇస్తారు. సో లాగ్ ఆఫ్ సంథింగ్ ఏది ఉన్నా కూడా అది మనకు ఫైనల్ లాగ్ ఆఫ్ x ఉంది కాబట్టి 1/x వచ్చింది. ఇప్పుడు లాగ్ ఆఫ్ sin x ఉంటే 1/sin x వస్తుంది. సో లాగ్ తర్వాత మనకి x ఉండడమే స్టాండర్డ్ ఫామ్, లాగ్ తర్వాత sin x ఉంటే అది స్టాండర్డ్ ఫామ్ కాదు. సో స్టాండర్డ్ ఫామ్లో లేదు అంటే మనకు అనుకున్న స్టాండర్డ్ ఫామ్లో లేదు కాబట్టి sin xకి మళ్ళీ డిఫరెన్షియేషన్ కంటిన్యూ చేస్తాం. సో అది మీకు. అండ్ అలాగే a పవర్ x అంటే సంథింగ్ 2 x, దీని డిఫరెన్షియేషన్ ఏంటి y, దిస్ ఇంప్లైస్ y డాష్ ఈక్వల్ టు 2 x log. ఇవి బేసిక్ మీరు నేర్చుకోవాల్సినవి. సో సమ్స్ ఎలా చేయాలి, మనకి ఇంపార్టెంట్ సమ్స్ ఈ బేసిక్ అంటే మీకు ఇలా ఇచ్చినప్పుడు నేను ఇలా చేసేది మీకు వస్తే అట్లీస్ట్ మినిమం ఈ పాయింట్స్ అన్ని మీకు గుర్తుండి మీరు చేయగలిగితే దెన్ డిఫరెన్షియేషన్ ఈజ్ వెరీ ఈజీ. తర్వాత అంటే మీరు మోడల్ వైజ్ కొంచెం అటు ఇటు ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కాకుండా ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ ప్రిన్సిపల్ డిస్కస్ చేస్తాను. ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ ఒక 3-4 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. అది కాకుండా ఇంకా నార్మల్ డిఫరెన్షియేషన్కి వెళ్ళినప్పుడు సమ్స్కి ఈ ప్రాసెస్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాసెస్సే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో మీరు రిపీటెడ్గా చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే సో డిఫరెన్షియేషన్లో ముందు మనకు అర్థం కావాల్సింది ఇవాళ నేను చెప్పిన వీడియో. ఇది అర్థం కాకుండా మీరు ఎన్నిసార్లైనా బై హార్ట్ చేయండి, మర్చిపోతారు. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అండ్ ఏది మిస్ అవ్వరు కూడా. సో నేను ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి చేసే వీడియోస్ అన్నీ మీకు బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సో రిపీటెడ్ ఇంపార్టెంట్ మోడల్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, హోల్ టాపిక్స్ హోల్ సిలబస్ అయితే డిస్కస్ చేయట్లేదు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, పూర్తిగా వినండి, విన్న తర్వాత లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.